ఊరి ఎదవా, నువ్వు కూటమికి పట్టిన దరిద్రుడురా. నువ్వు అల్లాడిపోతున్నాడు కదరా పవన్ కళ్యాణ్ నీ విషయంలో ఏమి నిర్ణయం తీసుకోవాలని. ఏం బుద్ధులురా నీ అసలు. నీకు ఈ వీడియో కాల్ చేసేంత టైం ఉంటుందిరా? ఎమ్మెల్యేగా ఏదో విప్పు కూడా పదవి కాలబెట్టినట్టున్నారు నీకు. ఎందుకురా నీ అసలు నీకు గురువుగా పవన్ కళ్యాణ్ ఉండాలి కానీ హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గురువుగా తీసుకున్నావేమిరా? ఏడ జిల్లరా నీకు ఇది? ఇట్లాంటి జిల్లలు తీరేదానికి ఇదేనా మార్గము? చేతిలో ఫోన్ ఉంటే మొత్తం బట్టలు ఉడదీసేయడమేనా? ఒరే, నీ బట్టలను ఊడదీసుకోకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ అటు కూటమి పార్టీ అధినేత బట్టలందరూ ఊడదీసేవారు ఎద్దవా. ఏమిరా నీ జీవితం నాశనం అయిపోయింది. నీ మీద ఇప్పుడు ప్రతిపక్షాలు లేకుండా ఉన్న రాష్ట్రంలో ఏదో పక్షానికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిరా కూటమి ప్రభుత్వానికి ఎదవా. కోడూరులో జనసేన కాకుండా బత్యాల చెంగల్లా నిలబెట్టిన ఆయన ముర్రో అని మొత్తుకొని చేస్తే పొత్తులో భాగంగా నీ ముఖాన్ని కొట్టినారు ఎమ్మెల్యే టికెట్. గెలిచావు, బాగానే ఉంది, అంత ఆనందం, ఎవడైనా మనోడే లెబ్బా అని అనుకున్నాం మేము టీడీపీ వాళ్ళం, అంతా బాగానే ఉంది. ఇదేమి కర్మరా నీకు అంత జలగా ఉంటే పెళ్లి చేసుకోవచ్చు కదా. లేదు అటు ఎక్కడికైనా బయటికి పోయి కాలబడవచ్చు కదరా. ఆ గోవాకో గీవాకో పోయి ఒక వారమో 2 వారాలు ఎంజాయ్ చేసి కాలబడి సావచ్చు కదరా. చేతిలో ఫోన్తో మ్యూట్ కాలేదు రే. అసలు నీకు ఎమ్మెల్యే టికెట్ సజెషన్ చేసినో అనాలి, నిన్ను అనడం లాభంలే. కానీ అల్లాడిపోతానరా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో. గతంలో ఒకడు ఎమ్మెల్యే గెలిచేవాడు ఎదవా, వాడు ఇదే పని చేసి ఏమీ చెప్పుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ విషయంలో పవన్ కళ్యాణ్ అన్న ఏ విధంగా చేసి తీసుకుంటాడో అర్థం కాని పరిస్థితుల్లో రా. ఇంతవరకు ఆనందంగా జరిగిందిరా జనసేన టీడీపీ బీజేపీ కూటమి. మొట్టమొదటి నువ్వేరా పాలల్లో యాప నుండి వేసేచ్చు, యాప నుండి చుక్క మాదిరి నువ్వు కాలబండేవరా. నీకు ఏమన్నా వైసీపీ లక్షణాలు ఏమన్నా ఉన్నాయో ఏమరా? వైసీపీ పార్టీలో అయితే నీకు మంత్రి పదవో ఇంకొకటి ఇచ్చేవాళ్ళరా. ఇంకా నీకు జీవితం లేదు. జనసేన కానీ టీడీపీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి పనులు చేస్తే రాజకీయ జీవితం ఉండదురా. నీ జీవితం సంకనాకి పోగా అంతో ఎంతో కూటమి పార్టీకి కూడా చెడ్డ పేరు తెచ్చావరా.